మనకి సంపూర్ణ చంద్రగ్రహణం అనేది మార్చి 3వ తేదీ 2026 సంవత్సరం మంగళవారం రోజున పాల్గొన శుక్ల పూర్ణిమ గ్రస్తోదయ సంపూర్ణ చంద్రగ్రహణం అనేది మన భారతదేశంలో కనిపిస్తుందండి. అదేవిధంగా మన ఏపీలో ఏ ఏ పట్టణాలలో ఎన్ని గంటలకి చంద్రగ్రహణం ఏర్పడి ఎన్ని నిమిషాలు మనకు కనిపిస్తుందో నేను మీకు టైమింగ్స్తో పాటు వివరిస్తానండి. ప్లీజ్ అండి ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే ప్లీజ్ అండి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు చంద్రగ్రహణం టైమింగు అలాగే బింబం కనిపించే సమయము పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. మన ఏపీలో విజయవాడ సాయంత్రం 6:10 మొదలయ్యి మనకి బింబం కనిపించే సమయము 36 నిమిషాలు కనిపిస్తుందండి. నెల్లూరు సాయంత్రం 6:18 చంద్రగ్రహణము 28 నిమిషాలు బింబ దర్శనం కనిపించును. తిరుపతి సాయంత్రం 6:20 మొదలయ్యి బింబం కనిపించే సమయము 26 నిమిషాలండి. శ్రీశైలం సాయంత్రం 6:20 మొదలయ్యి బింబం కనిపించే సమయము 26 నిమిషాలు. కడప సాయంత్రం 6:22 గ్రహణం సమయము అలాగే బింబం కనిపించే సమయము 24 నిమిషాలు. అనంతపురం సాయంత్రం 6:27 మొదలయ్యి బింబం కనిపించే సమయము 19 నిమిషాలు. కర్నూలు సాయంత్రం 6:25 మొదలయ్యి 21 నిమిషం మనకి బింబం కనిపించును. గుంటూరు సాయంత్రం 6:12 మొదలయ్యి 34 నిమిషాలు మనకు బింబం కనిపించిన బింబ దర్శనం. కాకినాడ సాయంత్రం 6:07 మొదలయ్యి 39 నిమిషాలు కనిపించును. విశాఖపట్నం సాయంత్రం 1 నిమిషానికి మొదలయ్యి 45 నిమిషాలు మనకు బింబ దర్శనం కనిపించును. విజయనగరం సాయంత్రం 6:04 మొదలయ్యి 42 నిమిషాలు బింబ దర్శనం కనిపించును. శ్రీకాకుళం సాయంత్రం 5:59 మొదలయ్యి బింబ దర్శనం 47 నిమిషాలు కనిపిస్తుంది. ఏలూరు సాయంత్రం 6:09 మొదలయ్యి 37 నిమిషాలు బింబ దర్శనం కనిపించును. భీమవరం సాయంత్రం 6:06 మొదలయ్యి 40 నిమిషాలు కనిపించును. చిత్తూరు 6:26 మొదలయ్యి 20 నిమిషాలు బింబ దర్శనం కనిపించును. చీరాల సాయంత్రం 6:15 మొదలయ్యి 31 నిమిషం బింబ దర్శనం కనిపించును. ఒంగోలు సాయంత్రం 6:17 మొదలయ్యి 29 నిమిషాలు బింబ దర్శనం కనిపించును. అదేవిధంగా మన హైదరాబాదులో కూడా 6:22 చంద్రగ్రహణం ఉండి 24 నిమిషాలు బింబ దర్శనం కనిపించును. నల్గొండ సాయంత్రం 6:19 మొదలయ్యి బింబ దర్శనం 27 నిమిషాలు కనిపించునండి. పట్టణాల్లో చూపించిన చంద్రోదయం సమయాలలో పట్టు స్నానము రాత్రి 6:46 తర్వాత విడుపు స్నానం చేయవలెను. 3 నిమిషాల నుండి 13 నిమిషాల వరకు బింబం కనిపించు ప్రాంతీయులు విడుపు స్నానం చేస్తే సరిపోతుందండి. ప్రజలందరూ కూడా గ్రహణ మోక్షం తర్వాత అనగా రాత్రి 6:46 తర్వాత వండుకొని భోజనం భుజించవలను లేదా ఫలహారాలు తినవలనండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి.